దేవుని స్తోత్రం. చేరి వచ్చిన సహోదరి సహోదరులకు నా ప్రత్యేక వందనాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు. 2025 సంవత్సరాల క్రితం ప్రపంచంలో జరిగిన ఒక గొప్ప సంఘటన యేసుక్రీస్తు వారి జననం. ఆయన జన్మించిన తర్వాత ప్రపంచ చరిత్ర మారిపోయింది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, క్రీస్తు తర్వాతలాగా చరిత్ర విభజించబడింది. మన బర్త్డేకి, మన పుట్టినరోజుకి, యేసయ్య పుట్టినరోజుకి సంబంధం ఉన్నది. నేను 1963 సంవత్సరంలో పుట్టానంటే 1963 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు. సో మనకి యేసయ్యతో ప్రత్యక్ష సంబంధం ఉంది మన జన్మదినానికి. సో ఆయన జన్మదినము అందరం తెలుసుకుంటున్నాం, చరిత్రలో అంతా ఉంది. కానీ ఆయన ఎందుకు జన్మించారు అనే విషయం తెలుసుకున్నప్పుడైతే అది నిజమైన క్రిస్మస్. మన జీవితాల్లో ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇవ్వబడుతుంది. ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఆయన ఏంటో తెలుసుకోవటానికి మనం ఏర్పాటు చేసిన ఈ సభ లేక ఈ యొక్క ఫెస్టివల్, ఈ పండుగ క్రిస్మస్ పండుగ. సో మాకైతే తెలిసింది, మాకు అర్థమైంది. చాలా కాలం స్ట్రగుల్ అయిన తర్వాత యేసు ప్రభు వారి వలన ఏం జరుగుతుందో అని చెప్పేసి దానికి సంబంధించిన ఒక పాట పల్లవి చరణం పాడేసి నేను ముగిస్తాను. దేవదాస్ అయ్య గారు రాసింది. నీవేయని నమ్మిక యేసు నాకు, నీవేయని నమ్మిక, నీవే మార్గంబు, నీవే సత్యంబు, నీవే మార్గంబు, నీవే సత్యంబు, నీవే జీవంబు, నీవే సర్వంబు, నీవేయని నమ్మిక యేసు నాకు, నీవేయని నమ్మిక. పెడదారిని పోవగా నా దారిలో ఇడుమాలెల్లియోరాగా, అడవిలో పడి నేను అడాలుచునుండగా, అడవిలో పడి నేను అడాలుచునుండగా, కడమాకుండా దొరుకు ధన్యమౌ మార్గంబు, నీవేయని నమ్మిక యేసు నాకు, నీవేయని నమ్మిక. కారు మేఘము పట్టగా కటిగా చీకటి పూటగా, ఘోర పాదలు చేరి దారి అని ప్రభపడగా, ఘోర పాదలు చేరి దారి అని ప్రభపడగా, తెరి చూడగల్గు తేజోమయ మార్గం, నీవేయని నమ్మిక యేసు నాకు, నీవేయని నమ్మిక, నీవే మార్గంబు, నీవే సత్యము, నీవే మార్గంబు, నీవే సత్యము, నీవే జీవంబు, నీవే సర్వంబు, నీవేయని నమ్మిక యేసు నాకు, నీవేయని నమ్మిక. హల్లెలూయా. యేసు ప్రభు అని మాకు నమ్మిక.
ఆయన జన్మదినము అర్ధరహితమైనది అయింది కాదు, అర్థవంతమైనది. మీరు కూడా తెలుసుకొని ఆయన మీ జీవితంలోకి ఆహ్వానిస్తారని, నిజమైన క్రిస్మస్ని అనుభవిస్తారని మీ అందరికీ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ, అయ్యగారికి కూడా వందనాలు చెల్లిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.